నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. విశాఖపట్నంలో సిపిఎం పార్టీ జైల్ భరో, మహిళలకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనాలు అందించాలని డిమాండ్. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బీజేపీ నేతలు. రాజకీయ రాక్షస క్రీడ అన్న మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పుట్టగొడుగులా వెలుస్తున్న నకిలీ క్లినిక్లు, కాసుల కక్కుర్తిలో మునిగి తేలుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దేశంలో మహిళా కార్మికుల రక్షణ ధ్యేయంగా విశాఖలో సిపిఎం పార్టీ జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి సిపిఐ పార్టీ నేతలు మహిళలతో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పాలనలో మహిళా కార్మికులకు రక్షణ కరువైందని ఆరోపించిన సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింగరావు దేశంలో జరుగుతున్న జైల్ భరో కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారని చెప్పారు. వెంటనే మహిళలకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం మహిళల్ని చిన్నచూపు చూసేటువంటి దానికి అనుగుణమైనటువంటి పాలనలో ఈరోజు పాలించబడతా ఉంది. అందుకనే జాతీయ కార్మిక మహాసభ దానికి ప్రధానమంత్రి స్వయంగా అధ్యక్షుడు 45వ అఖిల భారత కార్మిక మహాసభలో తీర్మానం చేసి స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలి. ఆ విషయాన్ని ఇంతవరకు గత 6 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నా అమలు జరగడం లేదు. మహిళల పట్ల వివక్షత అనేటువంటి సాగుతుంది. ఒకే రకమైన పనులు చేసే దగ్గర 2 రకాలైనటువంటి జీతాలు ఇస్తున్నారు. మహిళలకు తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు, చిన్న చూపుతో చూస్తున్నారు. వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. పని ప్రదేశాల్లో కూడా భద్రత అనేటువంటిది లేదు. ఇవి కల్పించాలని ఈరోజు CIT అఖిల భారత్ పిలిపించింది. దాన్ని అమలు చేసేదానికి మేమందరం కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధమై ఏదో వందలాది మంది వచ్చాం. దేశం అంతా కూడా లక్షలాది మంది ఈరోజు కార్మిక వర్గం జైల్ భరో కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉంది. CITU ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పిలుపు మేరకు ఈరోజు ఈ జైల్ భరో కార్యక్రమాన్ని అనేది చేపట్టాం. దీంట్లో ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏదైతే ఆ స్ఫూర్తి ఉన్నదో దాన్ని డిఫీట్ చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలకు ఉన్నాయి. ఎందుకంటే ఆ స్ఫూర్తి ఏంటంటే 8 గంటల పని దినం కానీ, ఓటు హక్కు కానీ అది పెద్ద పోరాటంతో సాధించుకున్నది. దాన్ని వెనక్కి లాగేసే ప్రయత్నంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉన్నది. మహిళలకి సరైన స్కీమ్ వర్కర్లందరికీ గుర్తింపు, అసలు వర్కర్స్గానే గుర్తింపు లేని పరిస్థితి. జీతాలు సరిగా చెల్లించట్లేదు. అలాగే చెల్లించిన దగ్గర కూడా తక్కువ, మినిమం వేజెస్ కంటే తక్కువ చెల్లిస్తున్నారు. అలాగే 45 సంవత్సరాలలోనే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న ఈ సంవత్సరం యాక్చువల్గా ఈ పీరియడ్ అంతట్లో కూడా మహిళలే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు. ఉద్యోగాలు పోవడం, లేదంటే చాలా తక్కువ జీతాలతో పనిచేయాల్సి రావడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఈ కాంట్రాక్చువలైజేషన్, అవుట్సోర్సింగ్ ఈ పద్ధతుల ద్వారా ఎక్కువ పని చేయించుకుంటున్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువగా ఉన్నది. సో ఈ ఇష్యూస్ అన్నిటికీ వ్యతిరేక కరోనా వైరస్ పై విశాఖలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఆర్కే బీచ్ లో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ ఆందోళన రేపుతున్న సమయంలో ప్రజలకు ఏ విధంగా అప్రమత్తం చేసేలా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సైకత శిల్పంతో అవగాహన కల్పించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి సూచించారు. అదేవిధంగా మాస్కులను కూడా అందించినట్లు చెప్పారు. ఏపీలో వైరస్ అనుమానిత కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యాధి వచ్చిన వాళ్ళకి జ్వరం బాగా ఈరోజు వరకు కూడా మా మంచిది అలాగే మెడిసిన్స్ అంటే ఆ రకంగా చూసాం అదొక వైరస్. మనం ముఖ్యంగా ఏంటంటే ఈ వైరస్ని దూరంగా ఉంచుకోవాలని చెప్తాం. మనమేమో మీరు నోట్లో పెట్టుకొని తిన్నా పర్లేదు వైరస్ ఈరోజు. అందుకని ఈరోజు మాస్కులు ఏమో ఫ్రీగా చేస్తున్నాం. ఒక 500 హార్ట్ లెవెల్లో కూడా మా నాయకులు ఎక్కడికే వాళ్ళు రెడీగా అయ్యారు. వాళ్ళు కూడా వాడాలని మెయిన్ అలాగే వచ్చిన వ్యాధి వచ్చిన వాళ్ళకి జ్వరం బాగా ఈరోజు వరకు కూడా మా మంచిది అలాగే మెడిసిన్స్ మాస్క్ని కూడా ఏంటంటే కరోనా వైరస్ నుండి 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 ఈరోజు ఆర్కే బీచ్లో ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశాము. సైకిల్ శిల్పాన్ని ఏర్పాటు చేస్తాము. కరోనా వైరస్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఫ్లెక్స్లు అవి పెట్టాము. సాయంత్రం నైట్ వరకు కూడా ఈ ఫ్లెక్స్లు అవి ఉంటాయి లైటింగ్లోని. చూసిన వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద తెలియజేయడానికి కోసం అని చెప్పి ప్రభుత్వం వైఫల్యం చెందింది. కరోనా ఒక దయ్యం మాదిరి ఒక రాక్షస అవతారంలోనేమో అన్ని దేశాలని కూడా చుట్టేస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు భారతదేశం కూడా చేయలేకపోయింది. అలాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా చెప్తాను. ఈపాటికే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ముఖ్యంగా జీవీఎంసీ కమిషనర్ కానీ లేదా కలెక్టరేట్ కానీ వాళ్ళ దగ్గర యంత్రాంగం ఉంది కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వ్యాధి ఏ రకంగా తొలగించవచ్చు అని చెప్పి దాని మీద హోర్డింగ్స్ అవి పెట్టి ఈ పాటికి అప్రమత్తం చేసి ఉండవలసింది. మాస్కులు కూడా ఈరోజు షాపుల్లో దొరకట్లేదు అన్నమాట. ఒక్కొక్క మాస్కు 25 రూపాయల మాస్క్ ఏమో ఈరోజు ఏమో 100 రూపాయలు అమ్ముతా ఉన్నారు. చిన్న హోమియోపతి మెడిసిన్స్ కూడా 10 రూపాయలు దొరికేదేమో 50 రూపాయలు కానీ దొరకలేని పరిస్థితి చేశారన్నమాట. ఇవన్నీ కూడా ఈ పాటికి అన్నీ కూడా స్టోర్ చేసుకొని ఉండాలి అని చెప్పి చెప్తాం. అందుకే మేమేమో ఈ మాస్కుల్ని కూడా ఈరోజు ఏమో ఉచితంగా పంచుతూ ఉన్నాం ఈ ప్లేస్లోని. అలాగే ట్యాబ్లెట్స్ని కూడా ఏదైతే హోమియోపతి మందులు కూడా వాళ్ళకేమో అందరు కూడా అందిస్తూ ఉన్నాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా నేను ప్రజలందరికీ చెప్తాను ఏంటంటే ఈ వైరస్ని మనం నోట్తో మింగినా కానీ ఏం జరగదు. ఎందుకంటే లోన మనకేమో పేగుల్లోనేమో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది వెంటనే వెళ్ళిన కడుపులో వెళ్ళిన చంపేస్తుంది అన్నమాట వైరస్ని. అందుకోసం చేసి 15 నిమిషాలకు ఒకసారి మనం కొంచెం నీరు తాగితే నోటికి అంటుకున్న ఈ వైరస్ కానీ నాలుక మీద ఉండే వైరస్ కానీ కడుపులోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ముక్కులోకి వెళ్తేనే ప్రమాదం అన్నమాట. అది లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. అలాగనే ఒకవేళ మనకి జ్వరం అది బాగా వచ్చిన తర్వాత మనకి వైరస్ సోకిందని చెప్పి తెలుసుకునేటప్పటికీ 50% మన లంగ్స్ని పాడు చేస్తుంది, టిష్యూస్ని చంపేస్తుంది అన్నమాట. అందుకే ఇది 50% జరిగిన తర్వాత డ్యామేజ్ జరిగిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినా సరే భయం చెందుతాం అనమాట. అది లేకుంటే ప్రతిరోజు కూడా మనకు చిన్న టెస్ట్ చేసుకుంటే బాగా ఊపిరి పీల్చుకొని కడుపు నిండగా ఊపిరి పీల్చుకొని లంగ్స్ అంతా చెస్ట్ అంతా నింపుకొని ఒక 10 అంకెలు లెక్క పెట్టుకొని ఉండే అంత సమయం కానీ మీరు ఊపిరి బిగబట్టుకోగలిగితే మీకు వ్యాధి లేనట్లాగే. బిగబెట్టలేని పరిస్థితి వచ్చి దగ్గు వచ్చేసి ఆయాసం వచ్చేసి ఏదో వికారంగా అవసరం ఉంటే మాత్రం అప్పుడు మీరు భయపడాలి. వెంటనే హాస్పిటల్కి వెళ్తే మాత్రం 1-2 రోజుల్లోనే మీకేమో మెడిసిన్స్ తగ్గించే పరిస్థితి వస్తుందన్నమాట. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ట్రస్ట్ బోర్డు నియామకంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవోను రాజకీయ రాక్షస క్రీడ అంటూ అభివర్ణించారు. ట్రస్ట్ చైర్మన్ గా సంచయిత గజపతిరాజు నియామకంపై స్పందించిన ఎమ్మెల్సీ మాధవ్ ఆమె గతంలో బీజేపీ యువమోర్చా సభ్యులుగా ఉన్నారని అన్నారు. అయితే ప్రమాణ స్వీకార సమయంలో ఆమె మాట్లాడిన తీరు బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉందని ఆమె పార్టీ సభ్యత్వ నమోదుపై అధిష్టానికి లేఖ రాసినట్లు చెప్పారు. ఆమెను ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎంపిక చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చట్ట ప్రకారం నడుస్తున్న వ్యవస్థలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. దేవస్థానం సంబంధించిన అలాగే మానస ట్రస్ట్ సంబంధించిన చైర్మన్గా ఎన్నికైంది అని చెప్పి బాగా ప్రముఖంగా రాశారు. నిజమే, ఆవిడ భారతీయ జనతా పార్టీ సంబంధించి యువమోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. అయితే గత కొంతకాలం బట్టి వైసీపీ అనుకూలంగా మాట్లాడటం, అలాగే నిన్న కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత సీఎంకి అలాగే
విజయసాయి రెడ్డికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. మేము ఆవిడని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా రాయటం జరిగింది. ఆవిడ ఢిల్లీ స్పోక్స్ పర్సన్గా కూడా ఉంది. ఆ విధంగా సెంట్రల్ పార్టీకి మేము రాయటం జరిగింది. ఆవిడ అపాయింట్మెంట్లో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే ఆ ప్రకటన జరిగిందో వెంటనే మేము ఖండించడం జరిగింది. ఒక అర్ధరాత్రి జీవో తీసుకొచ్చి ఆ జీవో కాపీ ఎండోమెంట్ వెబ్సైట్లో కూడా దాన్ని అప్లోడ్ చేయకుండా, అలాగే ఎవరైతే దానికి ముందున్న చైర్మన్ ఉన్నారో అశోక్ గజపతిరాజు గారికి ఆ జీవో కాపీ పంపించి మిమ్మల్ని చైర్మన్గా తొలగిస్తున్నా అని చెప్పి ఆ మాట కూడా చెప్పకుండా చేసిన తీరు ఏదైతే చూస్తే మొత్తం దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. అంటే పట్టపగలే దొంగతనం చేస్తున్నారా అనే వైనం మాకు కనిపిస్తుంది. దీంట్లో ఇంకొక ఆలోచనే లేదు. విశాఖపట్నం సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఒక నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత భూముల కోసం ఏదైతే ప్రయత్నం జరుగుతుందో అనేక చోట్ల భూములు తీసుకోవడానికి, భూములు ఇవ్వడానికి ప్రజలు వ్యతిరేకిస్తున్నారో, ఏ పద్ధతి అయితే అమరావతిలో ల్యాండ్ పూలింగ్ అవలంబించారో ఆ విధంగా ఇక్కడ అవలంబించే ప్రయత్నం సుమారు 6,000 ఎకరాలకు సంబంధించిన అనేక విధాల జీవోలు ఇచ్చి అనేక గ్రామాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిలో ప్రజల్లో కూడా ఆందోళన ఉంది. ఇదొక పక్క నడుస్తుంటే రెండో పక్కన దేవస్థానం సంబంధించిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు కలెక్టర్లు కూడా దేవాలయ భూములు ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కోసం ఒకసారి వెతకండి, చెప్పండి, వివరాలు కావాలని చెప్పి సీఎంఓ దగ్గర నుంచి లెటర్ రావడం, దీని ధర్మిళ దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించింది. 1 ఇంచు భూమి కూడా దేవాలయాలకు సంబంధించి ఎండోమెంట్ సంబంధించిన ల్యాండ్ ఇవ్వకూడదని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి జరుగుతున్న ధర్మిళ మొన్న 29/2/2020 అశోక్ గజపతిరాజు గారికి చైర్మన్గా ఉంటూ ట్రస్టీల్ని వీళ్ళు నియమించాను. ఆ ట్రస్టీలు ఓట్ టేకింగ్ రమ్మని ఆయనకి పిలుపు రావడం జరిగింది. జీవో నెంబర్ 252 ఫిబ్రవరి 20వ తారీఖు వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఆయన చైర్మన్గా ప్రకటించి, కానీ మార్చి 3వ తారీఖు కల్లా ఇంకో జీవో వచ్చి, అలాగే దాంతోపాటు జీవో నెంబర్ 73, 74, 75 మానసా సంబంధించి ట్రస్ట్ చైర్మన్ కూడా మార్చే విధంగా తీసుకున్న చర్య. ఆ జీవో కాపీ ఎవరికి ఇవ్వకుండా, విలేకరులకు కూడా ఇవ్వకుండా, వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయకుండా ప్రమాణ స్వీకారం ఆదరాబాదరాగా చేసి వెళ్ళటం వెనక మేము భారీ కుట్ర ఉందని భావిస్తున్నాం. కేవలం ఇవాల్టి ఆస్తి కాదు, తరతరాలుగా అనేక మంది భక్తులు దానం చేయగా వచ్చిన ల్యాండ్. ముఖ్యంగా సింహాచలం దేవస్థానం సంబంధించి సుమారు 10,000 ఎకరాలు ఉంది. అలాగే పక్కనున్న పద్మనాభ స్వామి టెంపుల్, పద్మనాభంలో ఉండే ఆ టెంపుల్ సుమారు 2,500 ఎకరాలు ఉంది. ఇది కాకుండా సుమారు 105 టెంపుల్ 4 జిల్లాల్లో సంబంధించి విద్యాబుద్ధులు బోధించే టీచర్లే పెడదవ పడుతున్నారు. క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నారు. మంచి చెడు వ్యత్యాసాలను తెలిసిన వాళ్లే తప్పుదారి పడుతున్నారు. విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాల్సిన వారి దగ్గరే పిల్లలకు కనీస రక్షణకరమైన దుస్థితి ఏర్పడుతోంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెస్తున్న టీచర్ల ఉదంతం అనకాపల్లిలో వెలుగు చూడడం కలకలం రేపుతుంది. అనకాపల్లిలో మరో కీచక టీచర్లు బయటపడ్డాడు. ఉడ్పేట ప్రభుత్వ పాఠశాలలో కృష్ణమూర్తి వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన విద్యార్థినులకు సెల్ ఫోన్లో నీలి చిత్రాలు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో ఓ బాధిత విద్యార్థిని సదరు ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా ఫోక్సో చట్టం కింద సదరు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. కీచక టీచర్ని అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఈ ముద్దాయినటువంటి కృష్ణమూర్తి మీద గతంలో కూడా ఆరోపణలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రాథమికంగా అది విచారణ చేపడతాం ఐసీఎస్ పట్ల. అనకాపల్లిపట్నంలో ఈ నరసింహరావుపేట గ్రామానికి చెందిన ఈ సరోజిని నిశాల సరోజిని ఒక లేడీ వచ్చి కంప్లైంట్ చేశారు. తన పాప 5th క్లాస్ చదువుతుంది. స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే దారిలో ఒక టీచర్, ఆయన యాక్చువల్ మూత్రాస్ కాలనీకి చెందిన గుమ్మ కృష్ణమూర్తి, అతను ఈ యొక్క సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. ఇదేంటంటే ఈ పాపతో పాటుగా మరికొంతమంది పిల్లలు కూడా ఈ విధంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తున్నాడని గత 2 నెలలు కూడా హెరాస్మెంట్ చేస్తానని చెప్పి ఉంది. అయితే నిన్న పర్టికులర్గా ఈ ఇష్యూకి సంబంధించి సెక్షువల్ హెరాస్మెంట్తో పాటుగా
అసభ్యంగా కూడా బిహేవ్ చేశారు. దీని మీద కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు నమోదు చేశాము. దీని పోక్సో యాక్ట్ మరియు అదేవిధంగా ఐపీసీ రిలేటెడ్ సెక్షన్స్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం తాళ్ళూరు గ్రామంలో జియన్నాథ్ తిరునాళ్ అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. పాల్గొన శుద్ధ ఏకాదశి తెల్లవారుజామున ఆలయ ముఖద్వారం ఎదురుగా ఉన్న గజేంద్ర పుష్కరిణిలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకుంటే తలచిన కార్యాలు జరుగుతాయని ప్రతీతి. స్వామివారిని దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. అయితే ఆ ప్రదేశంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. కానీ ఆలయ కమిటీ భక్తులకు కనీస వసతులు కల్పించడంలో విఫలమయ్యారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని తేర్నకల్ గ్రామంలో శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి ఉత్సవమూర్తులను పల్లకిలో తీసుకువచ్చి రథంపై ఉంచి ఆలయ ధర్మకర్తలు, పూజారులు, గ్రామ పెద్దలు మేళతాళాలతో స్వాగతించారు. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వచ్చి ప్రత్యేక పూజలు చేసి రథం ఊరేగింపు మొదలుపెట్టారు. ఈ కత్రువు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎటువంటి ఆటంకం ఎదురవకుండా స్వామివారి రథాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో రోగం ఏదైనా అక్కడి ప్రజలకు ఆ డాక్టర్లే దిక్కు. పల్లెటూళ్లలో పుట్టగొడుగుల్లా నకిలీ క్లినిక్లు అరికాళ్ల నుంచి తల వరకు అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. డిగ్రీలున్న డాక్టర్లతో సమానంగా వైద్య సేవలు అందిస్తూ కడుపు నొప్పి వచ్చినా, ప్రాణాంతక వ్యాధులు చుట్టుముట్టినా అక్కడ వారే పెద్ద డాక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ వారు కూడా చెప్పిందే వేదం, చేసిందే వైద్యం. రామకృష్ణ ఒక ఆయన, రామారావు ఒక ఆయన, ఎంఎస్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు సార్. కొత్త అబ్బాయి వచ్చి మంజునాథ్ మనసు పేరు ఐడియా లేదు సార్. సరిగ్గా మంజునాథ్ అని కొత్తగా వచ్చినాడు. రిజిస్ట్రేషన్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం, ట్యాబ్లెట్స్ యాంటీబయాటిక్ రాసినప్పుడు ఇస్తుంటాం సార్. మోసం ట్యాబ్లెట్స్ ఇస్తుంటాం.
వైద్యం పేరిట బయటకు అందమైన బోర్డులు వేలాడదీసి ఉంటాయి. ఏ రోగం వచ్చినా పల్లె ప్రాంత ప్రజలకు ఈ నకిలీ డాక్టర్లే దిక్కు మొక్కు. ఇంత తంతు ఇక్కడ జరుగుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసుల కక్కుర్తిలో మునిగి తేలుతూ మిన్నకుండిపోవడంతో ఈ ప్రహసనం నిత్యకృత్యమైంది. ఇకనైనా అధికారులు నిద్రమత్తు వీడి ఈ నకిలీ డాక్టర్ల నుండి ప్రజల ఆరోగ్యాలు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు ఇక్కడ అమాయక జనాలు. మీరు ఇంజెక్షన్స్ వేస్తుండడం వాస్తవమే, ఇప్పుడు అన్నారు కదా మీరు వేస్తున్నాము, బయట వాళ్ళు మీరు ఇంజెక్షన్స్ అమ్మరా? మీరు ఇంజెక్షన్స్ అమ్మరా? మీరు రాయరు చీట్లు ఉన్నాయి కదా, ప్రిస్క్రిప్షన్స్ పెట్టుకున్నారు, డాక్టర్ అని పెట్టుకున్నారు, డాక్టర్నే తర్వాత మెడికల్ స్టోర్. శ్రీకాళహస్తి నిమ్మరాళ్లపల్లి గ్రామంలో మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ప్రజల లబ్ధికరమైన పథకాలు ప్రజలకు ఉపయోగపడుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. రానున్న పంచాయతీ పురపాలక సంఘ ఎలక్షన్లో తమ పార్టీకి ప్రజలు అత్యున్నత మేజార్టీతో కల్పించి తమ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడేవాడికి ఎప్పుడు ఫలితం దక్కుతుందని, అలాంటి మునుపెన్నడూ జరగని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభించామని, విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చామని, ప్రజలకు సేవ చేసే నాయకుడే ప్రజలకు కావాలని, తమ సేవల్ని ప్రజలు గుర్తించి ఈ పర్యాయం పోటీ చేస్తున్న అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. దాదాపు మీరందరూ రానులంతా కూడా పట్టుకున్న జిల్లాలో హైయెస్ట్ డబ్బులు వచ్చింది మనకి, హైయెస్ట్ కష్టపడి మీ అందరి ఆశీర్వాదంతో ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. 1,50,00,000 తయారు చేశారు. మా ఏసీ గారు మేము మా సిబ్బంది అంతా కలిపి ఎమ్మెల్యే చేతుల మీదుగా మా సంఘానికి అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా మీటింగ్ సార్. అందరికీ నమస్కారాలు. జగనన్న ప్రతి ఎమ్మెల్యేని ప్రజల్లో పోయి ఏ సమస్యలు ఉన్నాయి, మనం పెన్షన్లు ఇచ్చినాం, అమ్మఒడి ఇచ్చినాం, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చినాం, అన్నీ హాస్టల్కి పిల్లలకి చదువుకునేదానికి కూడా ఖర్చులు కూడా ఇచ్చినాం. ఏమన్నా ప్రతి ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కోరండి. ఇప్పుడు అదేవిధంగా రోడ్లు వేపిస్తున్నాం. దాదాపు కాళహస్తి నియోజకవర్గం 200 కోట్లు 30 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు కలిసి వేసినా కూడా నేయలేదు. 200 కోట్లు ఓన్లీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు మాత్రం. అది కాకుండా తారు రోడ్లు అంటే లింక్ రోడ్లు అన్నీ కలిపితే దాదాపు అది ఒక 60 ప్లస్ నిన్న 9 కోట్లు వచ్చి 69 కోట్లు మళ్ళీ వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు చూడని అభివృద్ధి మన శ్రీకాళహస్తి చూస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో వచ్చి ఎన్నో ఇప్పుడు మన దేవులు కాదు, 100% అందరూ చేయలేం, ఎక్కడో కొన్ని మిస్ అయిపోయి ఉంటాయి. దానికోసం ప్రజల్లో వచ్చి ఎక్కడ మిస్ అయినాయి, ఎందుకు మిస్ అయినాయి, ఎవరు ఏమిటి అంత కొత్తగా వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లది కూడా జగనన్న సార్ 2-3 సార్లు పోయి మళ్ళీ రీసర్వే చేయమన్నాడు. పెన్షన్లు కూడా ఎక్కడా బాగాలేదు, అందరూ గొగ్గోలు పెట్టారు. ఒక నావాలు అడ్డ నావాలు పెడితే నీళ్ళు నావాలు పెడితే ఊహా అన్నారు. ఒక్కటి కూడా వాళ్ళందరూ పెన్షన్లు వచ్చినాయి, ఆనందపడుతున్నారు. మళ్ళా కూడా అయ్యా మాకు కూడా కొందరు ఇంకా కొన్ని పేపర్లు లేనట్టు వాళ్ళు కూడా మళ్ళీ మనమే పేపర్లన్నీ కూడా రెడీ చేసి ఇస్తా ఉన్నాం. అన్ని 100% జగనన్న ఇది పేద ప్రజల ప్రభుత్వం. ఇంటికే పెన్షన్ అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. మన ఇంటికి మనం అప్పులో దిగడపోతాం, వాళ్ళ ఇంటికి పోయి డబ్బు తీసుకొని వస్తాం. పెన్షన్ కూడా మనం పోయి తెచ్చుకోవాలి. కానీ జగనన్న
ఈరోజు వాళ్ళే నాకు దేవుళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీరే చూశారు, జనాలు మహిళలందరూ కూడా తండోపతండాలుగా వచ్చినారు. కాబట్టి వాళ్ళందరూ ఆశీర్వాదం, శ్రీరామ రక్ష. ఇది ఒక మైలురాయి లాగా ఈరోజు ఒక మీటింగు స్టార్టింగు ఎలక్షన్ మూమెంట్ని ఆల్మోస్ట్ ప్రజల్లో కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు వైఎస్ఆర్కి ఓట్లు వేయాలి. అందువల్ల అన్నీ ఆల్మోస్ట్ మాకు చాలా వరకు కూడా నామినేషన్ అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సేవ చేసేవాడికి ఎవరైనా ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి అందరం కలుసుకొని పార్టీలు లేదు కాకుండా కళాశాలను డెవలప్ చేయాలని మనసు ఉంది కాబట్టి చేస్తామని. శ్రీకాళహస్తి సమీపంలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ఆందోళనకు దిగారు. ఈయంపల్లికి చెందిన రమణయ్య గత 16 సంవత్సరాలుగా ఫిట్టర్గా ల్యాంకో ఫ్యాక్టరీలో విధి నిర్వహిస్తున్నారు. కొత్తగా విధిలోకి చేరిన మరో క్రేన్ ఆపరేటర్ కార్మికుడు మద్యం మత్తులో విధులు నిర్వహించి అటుగా వెళ్తున్న రమణయ్యపైకి ఎక్కించగా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై యాజమాన్యంతో ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేస్తానని మృతుని బంధువులకు నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. డీఎస్పీ నాగేంద్రుడు రూరల్ పోలీసుల పరిస్థితిని అదుపులో తీసుకువచ్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ ల్యాంకో ఫ్యాక్టరీ యాజమాన్యం కార్మికుడి మృతిపై ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు మృతుని బంధువులు. పట్టించుకోవటం లేదు. ఇక్కడ ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు అనుకునేసి వాళ్ళని మిస్సింగ్ కేసు కింద పెట్టేస్తా ఉన్నారు. బాయిలర్లు ఆడ ఏడా వేసి వాళ్ళని మాయం చేసి ఆ యాజమాన్యం అణిచిపెట్టేస్తున్నది. ఇటువంటి చాలా ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా 5 గంటలకు జరిగితే ఇక్కడే స్పాట్లో చనిపోతే మనిషి బతుకున్నాడని చెప్పి అక్కడ ఇక్కడ తిప్పేసి కనీసం కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చే ఆలోచన పరిస్థితుల్లో కూడా యాజమాన్యం లేదు. ఇప్పుడు మాకు కూడా తెలవకుండా ఉంటే ఇతను కూడా మిస్సింగ్ కేసు కింద ఎట్టపోయినాడో మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు యాజమాన్యం కూడా పట్టించుకోకుండా ఉండే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇంత జరిగినా కూడా రమణారావు అనే అతను ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఏం జరిగింది ఏంది ఎటువంటి సమాచారం కానీ కుటుంబ సభ్యులకు కానీ గ్రామస్తులకు కానీ ఎవరికి ఇంతవరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. కనీసం ఇక్కడ ఈ ల్యాంకో యాజమాన్యకి ఎంతో ఉన్నతమైన సేవలు అందించారు. కానీ ఆయన ఈరోజు 5 గంటలకి యాక్సిడెంట్లుగా చనిపోయారని చెప్పేసి కనీసం ల్యాంకో యాజమాన్యం ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం అతని యొక్క కుటుంబానికి కూడా సమాచారం ఇవ్వలేదండి. ఇటువంటి న్యాయం, ఇటువంటి దౌర్జన్యం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏ కంపెనీలో లేవండి. ఈ యొక్క ఎస్పీఎల్ కంపెనీలో మాత్రమే జరుగుతున్నాయి. నిన్న రాత్రి ఒక హిందీ అతని పేరు తెలియదు, అతను ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అతన్ని పరామర్శించడానికి కనీసం అతని కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లేదో కూడా భగవంతుడికి తెలుసు. ఇటువంటి చర్యలను 3వ కంటికి తెలియకుండా మిస్సింగ్ కేసు కింద నమోదు చేసి ఈ యొక్క బంకర్లలో వేసి చాలా కేసులు నమోదు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి చర్యలను ఎప్పుడు తీసుకోవద్దు. రమణారావు గారు మీకు దయచేసి దండం పెడుతున్నామండి. ఇటువంటి చర్యలు ఎప్పుడు పాల్పడద్దండి. కుటుంబ సభ్యులకు అతని యొక్క కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. విశాఖపట్నంలో సిపిఎం పార్టీ జైల్ భరో, మహిళలకు ఉద్యోగ భద్రతతో పాటు సమాన పనికి సమాన వేతనాలు అందించాలని డిమాండ్. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడ్డ బీజేపీ నేతలు. రాజకీయ రాక్షస క్రీడ అన్న మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో పుట్టగొడుగులా వెలుస్తున్న నకిలీ క్లినిక్లు, కాసుల కక్కుర్తిలో మునిగి తేలుతున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.